పవన్ కళ్యాణ్ చేసిన దాంట్లో నిజాయితీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజ్ ద షిప్ అంటే ఆయన ఎవరు, పవన్ కళ్యాణ్ ఎవరు సీజ్ ద షిప్ చేయడానికి? అక్రమ రవాణా జరుగుతుంది అన్నప్పుడు దాన్ని పట్టుకోవడానికి కొంత ప్రాసెస్ ఉంది. షిప్లో అక్రమ రవాణా జరుగుతుంది అని తనకి ఇన్ఫర్మేషన్ ఉంటే, తనకు అనుమానం వస్తే తను చేయాల్సింది, తన ప్రభుత్వంలో ఉన్నాడు డిప్యూటీ సీఎం, భారతీయ జనతా పార్టీ ఈయనేం చెప్తే అది వింటారు కదా. ఇతనేం చేయాలి, కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలి, ప్రాసెస్లోకి వెళ్ళి సీజ్ చేయాలి దాన్ని. ఒక షిప్ని సీజ్ చేయాలంటే ఒక ఫండమెంటల్ ప్రాసెస్ ఇద్దరే చేయగలరు. కోస్ట్ గార్డు వాళ్ళు చేయగలరు, కస్టమ్స్ వాళ్ళు చేయగలరు, ఈ రెండే చేయగలరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చేయలేరు దాన్ని. ఈజ్ నాట్ ఆనెస్ట్. అతను ఆనెస్ట్గా ఉంటే పక్కన ఉన్నటువంటి షిప్ని కూడా పట్టుకోవాలి కదా. చేయండి, అందరి కంటైనర్స్ని ఒక ప్రాసెస్లోకి వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇది ఇస్తే ఏమైందంటే ఎవరెవరు దాంట్లో స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారో బయటపడింది. ఇప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ కానీ కేంద్ర ప్రభుత్వానికి ఫోన్ చేసి స్టెల్లా షిప్లో జరుగుతుంది అంటే మరి పక్కన ఉన్న కెన్స్టార్ షిప్ సంగతి ఏంటి, దాని గురించి కూడా చెప్తే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సిన్సియర్ అయితే నీకు హెల్ప్ చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ చేతులు కూడా ఉన్నాయనుకోండి, వాళ్ళు హెల్ప్ చేయరు. చంద్రబాబు నాయుడు గారికి చెప్పారనుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఎస్ వెంటనే సీజ్ చేయండి అన్నారనుకోండి, కెన్స్టార్ని సీజ్ చేయండి అన్నారనుకోండి, కెన్స్టార్ అనేది పయ్యావల కేసు రిలేటివ్స్ కాదు అది అని నిజాయితీ బయటపడి ఉండేది. ఏంటి భద్రత ఓన్లీ విశాఖపట్నం, కాకినాడ ఈ పోర్టులేనా? గుజరాత్ పోర్టుల సంగతి ఏంటి, అక్కడ ఉన్నటువంటి అవతల గోవాలో ఉన్న పోర్టుల సంగతి ఏంటి, బాంబేలో ఉన్న పోర్టుల సంగతి ఏంటి? అన్ని పోర్టుల్లో కూడా భద్రత సిబ్బంది పెంచాలి. కాకినాడ పోర్ట్ అనేది ఒక చిన్న బస్ స్టాప్ లాంటిది. ఓకే, గుంటూరులో పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఉన్నాయి, బస్ కాంప్లెక్స్లు. బియ్యం అమ్ముకునే రైతులకి, బియ్యం కొనుక్కునే పేద ప్రజలకి ఇద్దరికి లాభం చేకూరాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటా. థ్యాంక్ యూ.